క్రీస్తునందు పిల్లల ప్రవేశిస్తున్నాను. మీకు అందరికీ ప్రేమలు శుభములు. మరొకసారి దేవుని యొక్క ఉత్సవ మహాకృప చేత దేవుడు మనలో సజీవ సంఖ్యలో వచ్చి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కనపడడానికి దేవుడు మనకు చూపించినటువంటి కృప కొరకే దేవుని నామాన్ని కనపరచబద్రంగా ఉంటున్నాము. మనము దేవుని నామాన్ని ఎంతగా జ్ఞాపకం చేసుకున్నా, ఎంతగా కీర్తించినా, ఎంత కనపరిచినా కూడా మరి మనము పొందనే కలిగి ఉంటాం. ఇంకా తీర్చాలి, ఆయన నామాన్ని ఎంతగానో కనపరచాలి, ఆయన నామాన్ని ఎంతగానో కీర్తించాలి. ఆయన ఎన్నో మేలు చేశాడు, మన జీవితంలో ఎంతో కృప చూపించాడు, ఎంతో ప్రేమను చూపించాడు. ఎవరు చూపినటువంటి ప్రేమతో మన పట్ల జాలిని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపగల హస్తాలకు మనం అప్పగించుకొని దేవుని చిత్తాన్ని చేసేదానికి మనము మన యొక్క జీవితాలను సమర్పించుకోవాలి. దేవుని చిత్తాన్ని చేయడం అనేది ఎంతో ముఖ్యమైనది. సో ఇప్పుడు మనము ఇంతకుముందు మనము సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటున్నాము. దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ వారం కూడా ఇంకా చెప్పవలసినవి ఉంది, ఇంకా చెప్పాల్సిన రెఫరెన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. తర్వాత మరి సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు సమాధానకర్తగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. సమాధానకర్తగా మన మధ్యలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము తెలుసుకున్నాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం చదువుతాం. 7వ అధ్యాయం 25వ వచనము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయనతుల ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయనంటే ఎవరంటే మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన వద్దకు వచ్చే వారికి ఏం చేస్తాడు? ఆయన మన పక్షాన ఉంటున్నాడు. అంటే మనము దేవుని దగ్గరికి వచ్చినాం కదా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మన పక్షాన దేవుడు ఉంటున్నాడు. అంటే తన వద్దకు వచ్చిన వారి యొక్క పక్షాన నిలబడే దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి మన పక్షాన ఉన్నాడు దేవుడు. ఎవరి పక్షాన ఉన్నాడమ్మా? మన పక్షాన ఉన్నటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉండి ఏం చేస్తున్నాడంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి ముగించేది కాదు. విజ్ఞాపన అంటే రాత్రి పగళ్ళు చేసేది విజ్ఞాపన ప్రార్థన. చేస్తూనే ఉంటాడు, మన పక్షాన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరికి చేస్తున్నాడు? తండ్రికి చేస్తున్నాడు. ఎవరి గురించి? మన గురించి. తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. రోజంతా పగలంతా రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడు. విజ్ఞాపనము చేయడానికే నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడు? నిరంతరము జీవించే దేవుడు. మన పక్షాన నిరంతరము విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించడం, వారిని అంటే మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడు. మనల్ని ఎట్లా రక్షిస్తాడు? యేసయ్య సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు పిల్లలు. కాబట్టి తండ్రి యొద్దకు వచ్చినటువంటి వారి పక్షాన విజ్ఞాపన చేసే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిరంతరం మన కోసము ప్రార్థన చేస్తున్నాడు. మన గురించి తెలియపరుస్తూ ఉన్నాడు, తండ్రికి తెలియపరుస్తూ ఉన్నాడు, మన అవసరతలు అక్కర్లు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చింతించాల్సినటువంటి అవసరత లేనే లేదు, దుఃఖపడాల్సిన అవసరత లేనే లేదు, బాధపడాల్సినటువంటి అవసరత లేదు, మన పరిస్థితుల గురించి చింతించాల్సినటువంటి అవసరత లేనే లేదు పిల్లలు. కాబట్టి ఆయన మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మన పట్ల చింతించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిరంతరము జీవించే దేవుడుగా
ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కురుగడు నిద్రపోడు. కాబట్టి మరి మన పక్షాన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మరి 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీసిన త్వరగా చదవాలి. 2వ అధ్యాయం 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసెను. ఆయన మన సమాధానమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము ఇతరులతో జీవించేటప్పుడు, ఇతరులతో కలిసి జీవించినప్పుడు అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి జీవన పోరాటాలు ఉంటాయి. ఆ జీవన పోరాటాల్లో సమాధానం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ సమాధానాన్ని తిరిగి తీసుకురావడానికి ఆయన మన సమాధానమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మన సమాధానమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు మధ్య ఉన్నటువంటి ద్వేషమును రాస్తున్నటువంటి మాకు, తర్వాత వింటున్నటువంటి మీకు, తర్వాత చదువుతున్నటువంటి మీకు, తెలియజేస్తున్నటువంటి మాకు, అలాగే మరి వాక్యం బోధిస్తున్నటువంటి మాకు, వింటున్నటువంటి మీకు మధ్యన ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉంటుందో అలాంటి ద్వేషం అంతా కూడా తీసివేయడానికి, అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని, విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు, విధి రూపకమైన ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా విధి. విధి ఏం విధి అంటే ధర్మశాస్త్ర విధి అంటారు. దాన్ని ధర్మశాస్త్ర విధి అంటారు. పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష విధి, విధించాల్సిందే. ఆ విధించాల్సినటువంటి యొక్క శిక్షను ఏం చేయడానికి, తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. తాను మన బదులుగా తానే మరి శిలువ మరణము పొందినటువంటి దేవుడుగా మరి కనిపిస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉండిన అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత అంటే అర్థం ఏంటంటే తన శరీరము గాయపరచుకోవడం చేత మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. తన యొక్క శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా మనం పొందాల్సినటువంటి శిక్షను కొట్టేస్తున్నాడు. మనం పొందాల్సినటువంటి ఉగ్రత నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఆ విధంగా కొట్టివేయడం చేత దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి, తండ్రి అయినటువంటి దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి గోడ, ఏ గోడ అది? మధ్య గోడ. ఏ గోడ అది? మధ్య గోడ. మధ్య గోడ అంటే ఏంటది అంటే పాపము చేయడం వలన కట్టబడిన గోడ, పాపముతో కట్టబడిన గోడ. కాబట్టి ఆ పాపంతో కట్టబడినటువంటి గోడ ఎవరెవరికి మధ్యన ఉంది? మనకు మరియు తండ్రి అయినటువంటి దేవునికి మధ్యన ఉన్నది. ఆ మధ్యన ఉన్నటువంటి గోడను మరి తొలగిస్తే ఏమవుతుందంటే తండ్రి అయినటువంటి దేవునికి మనకు ఏం ఏర్పడుతుంది? సంబంధం ఏర్పడుతుంది, కనెక్షన్ ఏర్పడుతుంది. తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడడానికి అవకాశము ఏర్పడుతుంది. దేవుని పిల్లలుగా పిలువబడడానికి అవకాశము ఏర్పడుతుంది. తన సొత్తుగా మారడానికి అవకాశము ఉంటుంది. రాజులైన యాజక సమూహంగా మారడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మరి అపరాధముల చేత, పాపముల చేత పడి చెడినటువంటి స్థితిలో మనమందరం కూడా ఉండగా మరి మనల్ని కూడా పాప శిక్ష నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రి అయినటువంటి దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి ఆ మధ్య గోడను ఏం చేసినాడు? పాపం అనే మధ్య గోడను ఏం చేసినాడు? సిలువలో మేకులతో కొట్టేసినాడు. పాప పరిహార పత్రాన్ని మేకులతో కొట్టేసినాడు. మధ్య గోడను తొలగించేసినాడు. కాబట్టి మధ్య గోడ తొలగించబడితే అప్పుడు ఏమైతుందంటే తెలియపరచబడుతుంది. తండ్రి అయినటువంటి దేవుని యొక్క లక్షణాలు మనలోనికి రావడానికి అవకాశము ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగినటువంటి గుణాలు మరి మనలోకి వస్తాయి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన లక్షణాలు వస్తాయి. మనుషులతో సహవాసం చేస్తే మనుషుల లక్షణాలు వస్తాయి. దేవునితో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు వస్తాయి. దేవుని పిల్లలతో సహవాసం చేస్తే వారు ఎలాంటి వారో అలాంటి లక్షణాలు మనకు
వస్తాయి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మధ్య గోడను తొలగించి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శిలువ మరణము పొందవలసి వచ్చింది పిల్లలు. తర్వాత మరి ఒక సంఘటన ఇక్కడ జరుగుతుంది చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాము. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 4:39. అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రంలో ఈయనకు లోపడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఇక్కడ ఒక సాయంత్రము ఏం జరిగిందంటే యేసు ప్రభువు తన యొక్క శిష్యులతో అద్దరికి పోదామని చెప్తున్నాడు. అద్దరికి పోదాం అంటే అర్థం ఏంటంటే మధ్యన సముద్రం ఉంది, యువతల శిష్యులు యేసు ప్రభు ఉన్నాడు, అవతలికి పోదాం అంటున్నాడు. యువతల ఒడ్డు నుంచి ఇద్దరి నుంచి అద్దరికి, యువతల నుంచి అవతలికి వెళ్దామని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా వెళ్దామని చెప్తున్నప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా పోదామని వారితో చెప్పినప్పుడు వారు జనాలు పంపించేస్తారు. మిగతా జనాలు పంపించేసి శిష్యులు మాత్రము మిగిలిన తర్వాత ఉన్నపాటున ఒక చిన్న దోణి తీసుకొని బయలుదేరినారు. మరి యేసు ప్రభుతో పాటు కూడా కొన్ని దోణిలు కూడా మళ్ళీ బయలుదేరింది. వినాలి, బాగా జాగ్రత్త వినాలి. సో కాబట్టి యేసు ప్రభుతో పాటు కూడా వేరే దోణులు కూడా కొన్ని చిన్న దోణులు కూడా వచ్చినాయి, మరికొన్ని దోణులు కూడా వచ్చినాయి. అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణము చేస్తూ ఉంటే అప్పుడు ఒక పెద్ద తుఫాను రేగింది. ఏం రేగింది? ఒక పెద్ద తుఫాను రేగింది. ఆ తర్వాత తుఫాను రేగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఆయన ఉన్నటువంటి ధోనిలోనికి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఏమవుతున్నాయి? చేరుకుంటున్నాయి, ఎగిరి మీద పడుతున్నాయి, ఎగిరి మీద పడుతూ ఉన్నాయి. అలలన్నీ సముద్రపు అలలన్నీ కూడా దేన్ని కొడుతూ ఉన్నాయి? ఆ యొక్క దోణెను, యేసులో ఉన్నటువంటి దోణెను కొడుతూ ఉంటే బయట ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? బయట ఉండే నీళ్ళన్నీ ఎక్కడికి వస్తున్నాయి? లోనికి వస్తున్నాయి. ఏ లోనికి వస్తున్నాయి? దోణెలోనికి వస్తున్నాయి. దోణెలోనికి వస్తే ఏమవుతుందంటే దోణె ఏమైపోతుంది? నిండిపోతుంది. దేంతో నిండుతుంది? నీటితో నిండుతుంది. కాబట్టి నీళ్ళతో నిండితే ఏమైపోతుంది? దోణె యొక్క బరువు ఎక్కువైతే ఏమైతుంది? దోణె ఏమైపోతుంది? నీళ్ళలో మునిగిపోవడానికి అవకాశము ఉంటుంది. అయితే యేసు ప్రభు ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రిస్తాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఏం చేస్తున్నాడు? అమరమున నిద్రిస్తున్నాడు. ఎక్కడ నిద్రిస్తున్నాడు? అమరమున నిద్రిస్తున్నాడు. ఒకవేళ ఆ యొక్క దోణె మునిగితే మొట్టమొదట ఏది మునుగుతుందంట అంటే ఏది మునుగుతుంది? ఏ భాగం మునుగుతుందంట అంటే అమరం మునుగుతుందంట. ఏది మునుగుతుంది? దోణెలో ఉన్నటువంటి ఏ భాగం మునుగుతుంది? అమరం అనే భాగము మునుగుతుంది. అందుకే యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి ఒకవేళ మునుగుతే అమరం మునుగుతుంది అంటే అక్కడ ఎక్కడ పడుతున్నాడు యేసు ప్రభు? ఎక్కడ పడుతున్నాడు? దోణెలో అమరం. ఎక్కడ తలవాల్చినాడు? అమరమున తలవాల్చినాడు. ఒకవేళ మునిగితే నేను మునుగుతాను ముందు, తర్వాత శిష్యులు అనేది యేసు ప్రభు యొక్క ఆయన మునుగుతాడా? యేసు ప్రభు మునుగుతాడా? నీళ్ళలో మునుగుతాడా? దోణె మునిగిపోతుందా? మునగదు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఎక్కడ తలవాల్చినాడు? అమరమున తలవాల్చినాడు. అమరమున తలవాల్చి నిద్రించినాడు. వారు ఆయనను లేపినారు. లేపి ఏమంటున్నారంటే బోధకుడా ఏమంటున్నారు? మేమేం చేస్తున్నాము? మేమేమైపోతున్నాము? నశించిపోతున్నామని గట్టిగా కేకేసి మనకు కూడా ఈ జీవనయాత్రలో జీవన సంబంధమైనటువంటి పోరాటంలో ఒకసారి గట్టిగా కేకులు పెట్టి అరవాలనేటువంటి పరిస్థితులు వస్తాయి.
మనుషులు చేసే పనులకు, మనుషులు చేసే ఎదురుగా నిలబడుకొని మనుషులు చేసే మాటలకు, మనుషులు మాట్లాడే మాటలకు గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది. నిన్న మొన్నటి దినాల్లో ఒక అబ్బాయి వచ్చాడు, గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా చుట్టుపక్కల ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అంటే గట్టిగా అరుస్తున్నాడు. లోపల సైతాన్ని పెట్టుకుని డిస్టర్బెన్స్ మైండ్, డిస్టర్బ్ మైండ్. కాబట్టి వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు? నశించిపోతున్నామని, మునిగిపోతామేమో అని చెప్పి మునిగిపోతామని అరుస్తుంటే కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఉంటే నశించిపోతున్నాం. ఇంకేమంటారు? నీకు చింత లేరా అంటారు. యేసు ప్రభు చింత ఉండే ఎక్కడ పడుకున్నాడు? యేసు ప్రభు మునిగిపోతే ముందు ఎక్కడ మునిగిపోతుంది? దోనే అమరం మునిగిపోతుంది. అమరం మునిగిపోతుంది కాబట్టి అమరం దగ్గర పడుకున్నాడు. అయితే ఏమంటున్నారు? వీళ్ళు ఏమంటున్నారు? నీకు పలకాలి, నీకు చింత లేదా అంటున్నాడు. కాబట్టి చింత లేదా అని అంటున్నారు. సో చింత లేదా అని ఆయనతో అని అందుకని లేచి ఏం చేసినాడు? యేసుప్రభు ఏం చేసినాడు? గాలిని తుఫాను ఏం చేసినాడు? యేసుప్రభు ఏం చేసినాడు? పలకాలి ఏం చేసినాడు? గద్దించినాడు. గాలిని తుఫాను గద్దించినప్పుడు మరి ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. పరిస్థితి ఏమైంది? నిమ్మలమైపోయింది. మరి మనం కూడా మనుషులను గద్దించకూడదు. మనల్ని అరిచే వాళ్ళని అరవాలన్నా? మనల్ని అరిచే వాళ్ళని అరిస్తే ఏమైపోతుంది? గొడవ ఎక్కువ అవుతుంది. గొడవ ఎక్కువ. కాబట్టి పరిస్థితిని గద్దించాలి. సాతాను వెళ్ళిపో సాతానని నోట్లో వాళ్ళ ముందు, అతని ముందు కాకుండా, ఆమె ముందు కాకుండా, ఆమెలో లేదా ఆయనలో పనిచేసే సాతాను ఏం చేయాలి? వెళ్ళిపోమని గద్దించే వారంగా మనము ఉండాలి. అది నేర్చుకోవడంలే, ఆ ఉపాయం నేర్చుకోవడంలే, సాతాను గద్దించేది నేర్చుకోవడంలే. సాతాను యేసుప్రభు, సాతాను మీద మనకు గద్దించే అధికారాన్ని యేసుప్రభు మనకు అనుగ్రహించినాడు. సాతాను గద్దించే అధికారాన్ని అనుగ్రహించినాడు. ఉపయోగించాలి. ఉపయోగించి సాతాను గద్దిస్తే ఇంకా అరవడం అనేది అయిపోతుంది, ఉండదు. ఇక ఇప్పుడు ఇంకా మళ్ళా తుఫాను గద్దించిన వెంటనే తుఫాను ఏమైపోయింది? నిమ్మలమైంది. నిమ్మలమైతే ఇంకా కేకలు వస్తున్నాయా? కేకలు ఏమైపోయినాయి? మనుషులలో కేకలు ఏమైపోయినాయి? శిష్యుల కేకలు ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. కాబట్టి మనము పరిస్థితులను గద్దించాలి. పరిస్థితుల్లో గద్దించే వాళ్ళగా ఉండాలి. మనుషులను గద్దించము, అపవాదిని గద్దించాలి, సాతాను గద్దించాలి. కాబట్టి గద్దించే వరంగా మనము ఉండాలి. తర్వాత గద్దించినప్పుడు ఏమైతుందంటే నిమ్మలమై, నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పినాడు. ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు చెప్పినాడు. చెప్తే గాలి అనిగి మిక్కిలి నిమ్మలమై. అయితే ఏమంటున్నాడంటే యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమంటున్నాడు యేసుప్రభు? మీరు ఎందుకు భయపడుతున్నారు? కూర్చున్న మీరు ఎందుకు భయపడుతున్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు? పరిస్థితులను బట్టి. ఎందుకు? మీరు వాళ్ళు ఏమన్నా అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆ తర్వాత వాళ్ళు మనతో మాట్లాడరేమో, వీళ్ళు మనతో మాట్లాడరేమో, పరిస్థితులన్నీ దారుణమైపోతున్నాయి అని అనుకుంటున్నారా? ఎందుకు భయపడుతున్నారు? ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నారు? ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నారు? కాబట్టి ఇక్కడ ఏమంటారంటే యేసుప్రభు మీరెందుకు భయపడుతూ ఉన్నారు? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరెందుకు నిజంగా భయపడుతున్నారా? ఏ విషయానికైనా భయపడుతున్నారా? ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. సరే, తర్వాత నెక్స్ట్ మరి ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా? దేవుడు చేయలేడేమో, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా చేయగలడు. ఎవరి పక్షాన ఏదైనా చేయగలడు? నీ పక్షాన, నా పక్షాన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే నమ్మకం లేకుండా ఉన్నారా? మీరు నమ్మకుండా ఉన్నారా? ఏం లేదంట వీళ్ళకు? ఏం లేదంట వీళ్ళకి? ఏం లేదంట? నమ్మకం లేదు.
యేసుప్రభు వెంటబడి తిరుగుతున్నారు, యేసుప్రభు మాటలు వింటున్నారు, యేసుప్రభు పెట్టింది తింటున్నారు. ఆ తర్వాత కూర్చుంటున్నారు, లేస్తే లేమంటే లేస్తున్నారు, దోణి రెడీ చేయమంటే దోణి రెడీ చేస్తున్నారు. తర్వాత ఆ ఇద్దరి నుంచి అద్దరికి పోదామంటే రెడీ అవుతున్నారు. కానీ ఏం లేదు వీళ్ళలో, నమ్మిక లేదు. నమ్మిక నిన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, నీకు నమ్మిక ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసయ్య అంటే నీకు నమ్మిక ఉన్నదా లేదా అని అడుగుతున్నాడు. ఉందా లేదు, ఉందా లేదా? ఉంటే సంతోషం, ఉండకపోతే ప్రభా నీ యందు నమ్మిక పుట్టించు, నాకు నీకు నీ యందు నాకు నమ్మిక పుట్టించు అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నమ్మిక పుట్టించే దేవుడుగా ఉన్నాడు, విశ్వాసం పుట్టించే దేవుడుగా ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచిన పరుగుతో పరిగెత్తాలి. పరుగు పందెంలో ఉన్నాం మనం. యేసు ప్రభు నమ్మని వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టుకుని విశ్వాస సంబంధమైనటువంటి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఎవరికి అర్థం కానటువంటి బోధనలు బోధిస్తే సరిపోదు. 1వ తరగతి పిల్లలకి 1వ తరగతి పాఠాలు చెప్పాలి, 2వ తరగతి పిల్లలకి 2వ తరగతి పాఠాలు చెప్తారు, అంతే కదా. 10వ తరగతి పిల్లలకు 10వ తరగతి పాఠాలు చెప్పాలి. యేసుప్రభు నమ్మని వాళ్ళకు యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పాలి. నమ్మిక పుట్టించాలి. ఏం పుట్టించాలి? ఎవరి మీద? మనుషుల మీద, దేవుని మీదనా? ఏదైనా చేయగలడనే నమ్మకం నీకు లేదా? ఉందా లేదా? ఉంది. ఉన్నట్లయితే సంతోషం, లేనట్లయితే ప్రభా నీ యందు నాకు నమ్మిక పుట్టించు ప్రభా, నీ యందు విశ్వాసం నాకు దయచేయు. విశ్వాసం లేకపోతే ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం కోల్పోయినారు వీళ్ళు, నమ్మకం కోల్పోయినారు. యేసుప్రభు మాతో ఉన్నాడని కూడా నమ్మడం లే, యేసుప్రభు ఏదైనా చేయగలడనే సంగతి కూడా నమ్మడం లే. మాతోనే ఉన్నాడు, మాతోనే ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు అనే సంగతి కూడా అర్థం కావడం లేదు. గట్టిగా ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయితే నమ్మిక లేక ఉన్నారా అంటున్నాడు యేసు. కాబట్టి రాత్రికాల సమయంలో నమ్మిక లేకుండా ఉన్నారా? ఏదైనా చేయగలడు. నీవు తలపెట్టినటువంటి కార్యము దేవుని యొక్క చిత్తమైతే అది ఖచ్చితంగా దేవుడు చేయగలడనే నమ్మిక నీకున్నదా? ఉన్నది. దేవుని సేవ కూడా ఉన్నది, దైవజనుడా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా తన చిత్తానుసారమైనటువంటి సమయంలో దేవుడు అన్నింటినీ అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నమ్మిక లేకుండా ఉన్నారా, నమ్మిక లేకుండా ఉన్నామా అనే సంగతి మనము ప్రశ్న వేసుకోవాలి. తర్వాత మరి వాళ్ళు ఏమంటారంటే మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలిని సముద్రాన్ని గర్జిస్తూ ఉంటే అవన్నీ నిమ్మలమైపోయినాయి, మౌనమైపోయినాయి, లోపడతా ఉన్నాయని చెప్పేసి ఒకరితో ఒకరు చెప్తున్నారు. ఈయన ఎవరో అంటున్నారు, ఈయన ఎవరో తెలియకుండానే ఉన్నారా? మళ్ళా సందేహం వచ్చింది, ఈయన ఎవరో అంటున్నారు. ఈయన ఎవరో? జీవనయాత్రలో యేసుప్రభు నమ్ముకొని కూడా విశ్వాస యాత్రలో కొంతమంది 10 ఏళ్ళే నమ్ముకొని, 20 ఏళ్ళే నమ్ముకొని, 30 ఏళ్ళే నమ్ముకొని, 40 ఏళ్ళే నమ్ముకొని కూడా స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచకులు లేవు, నామకార్యాలు లేవు అనే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు లేదా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి యేసుప్రభు ఏదైనా మన పక్షాన చేయడానికి సిద్ధమైన మనసు లేనటువంటి. కాబట్టి ఆయన మీద ఆధారపడే వారంగా మనము ఉండాలి, ఆయనను నమ్మే వారంగా ఉండాలి. మీరు నమ్ముతున్నారా? యేసయ్య నమ్మినటువంటి వారుగా ఉన్నారా? ఈ యొక్క కొడుకులో యేసుప్రభు నామమునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే, మీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మీ యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని అడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాడు, యథార్థవంతులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, ఆయన సొత్తుగా చేస్తాడు, రాజులైన యాజక సమూహంగా చేస్తాడు. ఆయన మీద నమ్మకము కలిగినటువంటి బిడ్డలుగా, ఆయనను పట్టించే బిడ్డలుగా మనల్ని మారుస్తాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. సరే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముందుకు వెళ్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుందాము. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో చింత అనేది ఉంటుంది. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ మాట
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మనం ఏమంటే ఆలోచన చేయకుండా మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 6-7 వచనాల్లో దేని గురించి సిద్ధపడద్దు ఏమంటాడు యేసు ప్రభు, ఏమంటాడు ఈ రాత్రి సమయంలో దేని గురించి ఏమైనా చింత ఉందా, మీకు బాధ ఉందా, వేదన ఉందా, దుఃఖం ఉందా, కష్టం ఉందా, నష్టం ఉందా, కన్నీరు ఉందా, సమస్యలు ఉన్నాయా? ఏమంటాడు యేసు ప్రభు, ఏమంటాడు ఈ రాత్రికాల సమయంలో ఏమంటున్నాడు? దేని గురించి చింత వద్దు. నువ్వు ఏడుస్తుంటే సాధారణంగా ఏం చేస్తాడు? నవ్వుతాడు. జరగాల్సింది అని నవ్వుతాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉంటే వాడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా దేవుని కోసమే దేవుడే దేవుడు 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 అంటుంటుంది. ఎప్పుడు దేవుని పాటలు పాడుతుంటుంది, ఎప్పుడు వాక్యం చదువుతుంటుంది, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఈ దగ్గరికి రావడానికి వీలు లేదు, అవసరం లేదు. నేను వేరే మనిషిని చూసుకుంటానని వేరే మనిషి దగ్గరికి వేరే మనిషిలో ఉండడానికి వెళ్తుంది. ఈ మధ్య రోజుల్లో ఒక విషయాన్ని డీల్ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోతా ఉంది, మళ్ళీ వచ్చి చేరుకుంటుంది. యాక్సిడెంట్ చేసింది, తర్వాత ఎముకలన్నీ రొట్టేస్తుంది ఆడడానికి ఒక లేడీ. చూడండి ఎట్లా చేస్తుందో చూడండి కదా. సో ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోవడము, తర్వాత మళ్ళా ప్రార్థన అయిపోయినాక మళ్ళీ కొద్దిపాటి సమయానికి మళ్ళా రావడం, డిస్టర్బ్ చేయకండి. కాబట్టి ఆ విధంగా మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది? మాటికి ఎందుకు జరుగుతుంది? సేవకుడి ప్రార్థనలో లోపం ఉందా? ఏముంది? దేవుని భయం లేదు. దేవుని ప్రార్థన చేయడం అనేది వాళ్ళ ఇంట్లో లేదు. ఎవరి దగ్గర పోతున్నారు? నమ్మిక లేదు. దేవుని మీద నమ్మిక లేకుండా ఎక్కడికి పోతున్నారు? మళ్ళా వేరే చోటుకి వెళ్తున్నారు. వేరే చోటికి కట్టించుకోవడానికి అవి అంటారు కదా, తంత్రాలు అవి కట్టించుకొని పోతున్నారు. పోయినట్టు పోయి మళ్ళీ వచ్చేసిందట. మళ్ళా వచ్చింది మళ్ళీ ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాము. ప్రార్థన చేసుకోవడము, తర్వాత వాక్యం చదువుకోవడము చేయకపోతే, దేవునికి ఆలోచనలు చేయకపోతే, మనిషి ఒంటరిగా కూర్చుని మళ్ళా వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండడం చూసి మళ్ళా పోయిన దయ్యం పోయి మళ్ళీ ఏం చేస్తుంది? 7 దయ్యాలు తీసుకొని వస్తుంది. ఇంతకుముందు ఇప్పుడుండే స్థితి ఇంకా ఘోరం అయిపోతుంది, రాబోయే స్థితి ఇంకా ఘోరం అవుతుంది ఇంతకుముందు స్థితి కంటే. కాబట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పరిస్థితులు బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వాక్యము చదువుతూ ఉండాలి. కొంతమంది బ్లంట్గా చెప్పేస్తున్నారు, బైబిల్ చదవడానికి రాదనేస్తారు. ఏం మాట్లాడలేము వాళ్ళతో. బైబిల్ చదవడానికి రాకపోతే బైబిల్ డిస్టర్బ్ చేస్తుంది, రికార్డ్ అవుతుంది. సో కాబట్టి మరి ఆ విధంగా బైబిల్ యాప్స్ ఉంటాయి, సెల్ ఫోన్లో వాక్యాన్ని వినొచ్చు. పెట్టుకొని వింటే, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని వింటూ ఉంటే సాధారణ దగ్గరికి రాడు. వస్తాడా? కాబట్టి ఆ విధంగా స్వస్థత చేకూర్చబడడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనము గమనిస్తే ఈయన ఎవరో మరి గాలి సముద్రము లోబడుతున్నాయని చెప్పేసి అంటున్నాము. అయితే దేని గురించి ఏమంటారు? ప్రభు ఏమంటున్నాడు అంటే, పౌలు ద్వారా దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములో చేద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు, నువ్వు చేసినందుకు స్తోత్రం ప్రభు, నువ్వు మేలు చేసినందుకు స్తోత్రం ప్రభు, నువ్వు ఫలాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు, ఫలాని విషయంలో జరిగించినందుకు స్తోత్రం ప్రభు, ఫలాని మేలు నాకు జరిగించినందుకు స్తోత్రం ప్రభు, ఫలాని కీడు తొలగించినందుకు స్తోత్రం ప్రభు, మేలు జరిగించినందుకు స్తోత్రం ప్రభు అని చెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా
మనము మన యొక్క విన్నపాలు దేవుని కనుక తెలియపరిచినట్లయితే మరి ఆ విధంగా సమస్తమైనటువంటి జ్ఞానం, ఈ లోక జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం, ఆ సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయములకు, మన యొక్క తలంపులకు ఏమంటే ఆలోచన చేయకుండా, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకుండా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా, ఏమేమో మాట్లాడకుండా కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచిన విషయాలు తెలియపరిచినప్పుడు కొంతమందికి ఏ విధంగా ఉంటాయంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కామెంట్లు చేస్తూ ఉంటారు. చేయకూడదు, అలా కామెంట్లు చేయకూడదని తెలియదు. పిచ్చి పిచ్చిగా ఉంటాయి. దేవుని మాటలు పిచ్చిగా ఉన్నాయంటే నువ్వు సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోవాలి. దేవుని మాటలు నీ గురించే దేవుడు మాట్లాడే మాటలు సరి చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా ఉన్నాయని ధృవీకరిస్తే ఇక్కడ టైం మించిపోతే మళ్ళా బాగుపడేది లేట్ అవుతుంది. ప్రార్థనకు జవాబు అనేది ఏమవుతుంది? లేట్ అయిపోతుంది, జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఆ విధంగా చేసుకోకుండా మనము మరి దేవుని యొక్క సేవకుడు చెప్పినప్పుడు వెంటనే గ్రహించుకొని దిద్దుకోవాలి. దిద్దుకునే మనస్తత్వం లేదు, అన్నీ జరగాలంటే ఎట్లా? దిద్దుకునే మనస్తత్వం లేదు, దేవుని ప్రేమించే మనస్తత్వం లేదు, దేవుని సంఘానికి రావాలనే మనస్తత్వం లేదు, దేవుని యొక్క చిత్తాన్ని చేయాలనే మనస్తత్వము లేకుండా పరిస్థితులు బాగా కావాలంటే ఎట్లా బాగుంటాయి? కాబట్టి మనము దేవుడికి లోబడుతూ ఉండడం అనేది నేర్చుకున్నాం. ప్రభా, నా చేత కాదు ప్రభా, నువ్వే నాకు సహాయము దయచేయండి, నీ యొక్క ఆజ్ఞల మార్గమున నడవడానికి నాకు సహాయం దయచేయండి, నా చింతలన్నీ తొలగించుకోవాలి అని ప్రార్థన చేస్తే దేవుడు తొలగిస్తాడు. నా చింతలన్నీ తొలగించిన, నా బాధలన్నీ తొలగించినందుకు, నా వేదనలన్నీ తొలగించినందుకు స్తోత్రం ప్రభా అని చెప్పుకుంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. స్తోత్రం చెప్పాలి, రోజంతా స్తోత్రము చెప్తూ ఉండాలి. స్తోత్రం చెప్తే ఏ అపవాది క్రియలైనా కూడా లయమైపోతుంది, లయపరచబడతాయి. కాబట్టి ఆ విధంగా సరే. తర్వాత మరి ఆమెకైతే వేరే వేరే వ్యక్తులు ఎంతోమంది, 3-4 వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఆమెను ఏం చేస్తున్నారు? ఆమెకు కీడు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేతుబడి క్రియలు చేస్తున్నారు. ప్రార్థన, దాని గురించి కూడా ప్రార్థన చేయడం జరిగింది, ప్రార్థన చేయడము జరిగింది. నాయన, నన్ను నేను నలగొట్టుతున్నారు నాయన, నలగొట్టుతున్నారు నాయన, నన్ను తీసుకుంటున్నారు నాయన అంటున్నాను. చూడండి ఎట్లా. కాబట్టి ఆ విధంగా మరి ఉన్నటువంటి సాధారణ క్రియలు అన్నీ కూడా లయపరచబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ దుష్టక్రియలు మనకు ఉండకుండా ఉండడానికి అవకాశము ఉండదు. దేవునికి లోబడే వారంగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉన్నట్లయితే ఏ దుష్టక్రియలు మనల్ని ఉండకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాము. 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. క్రీస్తు గ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునీయుడి. కొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానం, యేసు ప్రభువు అనుగ్రహించే సమాధానము, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండుని. మన హృదయాల్లో ఏమేయాలి? సమాధానం. పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచనలు కాదు ఏలాల్సింది. ఏమేలాలి? ఇతరులను కీడు కలిగించే మాటలు, ఇతరులకు నష్టం కలిగించే ఆలోచనలు, ఇతరులకు బాధ కలిగించే ఆలోచనలు మనం చేయకుండా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇక్కడ మన హృదయాల్లో ఏలుచుండాలి. ఏం ఏలుచుండాలి? సమాధానం. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఎందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలవడు. కొంతమంది ఉంటారు, ఎంత ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ప్రశ్నలకు జవాబు చెప్పినా కూడా ప్రశ్నకు అంతుండదు. ప్రశ్న వేస్తూనే ఉంటారు. ఒక ప్రశ్నకు జవాబు చెప్తే మళ్ళీ ఇంకొక ప్రశ్న పుడుతుంది, మళ్ళీ దానికి జవాబు చెప్తే మళ్ళీ ఇంకొక ప్రశ్న. అంటే ప్రశ్నలు అడగడానికే ఉన్నారు కానీ లోబడడానికి ప్రశ్నలు అడగడానికి ఉన్నారు కానీ దిద్దుకోవడానికి లేదు. మరి సమాధానం ఎట్లొస్తుంది? యేసు ప్రభు ఎట్లొస్తాడు ఇంట్లోకి? సమాధానం ఎట్లొస్తుంది? దయాలు రాకుండా ఎట్లుంటాయి? అపవాది క్రియలు జరగకుండా ఎట్లుంటాయి? కాబట్టి జరగాలని నేను కోరుకోవడం లేదు. మీరు క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని హృదయాల్లో
ఏలుచు ఉండని. ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చినప్పుడు దానికి లోబడేటట్లుగా మనం ఆపేసుకొని ముందుకు సాగితే, ప్రభావ నేను మీకు లోబడతా ప్రభావ అని ముందుకు సాగితే దేవుడు సాయం చేస్తాడు. అంతేగాని అట్లయితే ఇట్లయితే ఇట్లయితే అట్లయితే అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఎట్లా ఎందుకు అట్లా అనుకుంటా ఏమవుతుంది? పెండింగ్ దినాలు రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా సమాధానము లేనటువంటి స్థితిని కొనసాగించుకోలేకుండా ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. సరే, తర్వాత ఆ విధంగా మరి మీరు ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడితే, మీరు ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడితే, సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది అని మీరందరూ కూడా ఒకే శరీరము లాగా ఉండడానికి పిలువబడ్డారు. క్రీస్తు శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. ఒకరు అపవాది శరీరంగా ఉండడానికి, ఒకరు సొంత ఆలోచనలుగా ఉండడానికి, ఒకరు దేవుని మాటలు వినేవారుగా ఉండడానికి అట్లా పిలువబడలేదు. ఒక్క శరీరంగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. ఒక వ్యక్తి యొక్క శరీరము ఏం చేస్తుంది? ఆయన యొక్క బాగును కోరుకుంటుంది. వేడి గాలి తగ్గుతుంది అనుకోండి, ఎక్కడ కూర్చుంటాడు? వచ్చి మీటింగ్లో కూర్చి వేడి గాలి తగ్గుతుంది, మీటింగ్లో వస్తానే అనుకోండి, ఎక్కడ కూర్చుంటాడు? పైన చూస్తాడు, ఆడ ఫ్యాన్ ఉందా, ఆడ ఖాళీ ఉందా, చైర్ ఖాళీ ఉందా అని చూసి ఏం చేస్తాడు? ఆడవే కూర్చుంటాడు లేదా? పలకండి, అవునా కాదు? చూసుకుంటాం లేదా? సౌఖ్యాన్ని చూసుకుంటాం లేదా? ఇష్టాన్ని చూసుకుంటాం లేదా? కాబట్టి ఆ విధంగా మన శరీరాన్ని మనము ఏం చేసుకుంటాము? గౌరవించుకుంటూ ఉంటాం. అదేవిధంగా సంఘం అనే శరీరము, క్రీస్తు సంఘం అనే శరీరము ఒక్కటే రకంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఒకే శరీరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మన శరీరాన్ని ఎట్లయితే సంతోషపరుచుకుంటామో అదేవిధంగా సంఘం అనే క్రీస్తు అనే సంఘం అనే ఇతరులందరినీ కూడా మనము సంతోషంగా ఉండేటట్లుగా చూసుకునే వారంగా మనము ఉండాలి. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అందరితో ప్రయత్నం చేయాలి. అందరితో ఏం చేయాలి? కొట్లాడాలి. అందరితో ఏం చేయాలి? సమాధానంగా. పొద్దున్న లేచిన నుంచి కొట్లాడలే కొంతమంది. కొట్లాడండి నిద్ర పట్టదు, ఇతరులకు తిట్టండి నిద్ర పట్టదు. డిమాండ్ మళ్ళీ కమాండ్ ఒక 5 పైసలు ఖర్చు పెట్టేది ఉండదు మన దేవుడి కోసం. డిమాండ్లు, కమాండ్లు, అది ఇయ్యలేదు నాకు, కానుకన ఇవ్వకపోతే ముక్కలన పెట్టకపోతే అనే డిమాండ్లు, కమాండ్లు కదా. సో కాబట్టి దేవుని కోసము మనం ఏం చేస్తున్నాము అనేది మనము యేసే అన్నీ చేసిపోయినాడు మన కోసం. చేసి పరమగ్రాజ్యానికి వెళ్ళాడు. శిలువలో మరణిస్తే నువ్వు ముక్కల కోసం ఆశిస్తే ఎట్లా? దేవుడు చేయలేడా నీకు? మనుషులను అడుగుతావా? ఎవరిని అడగాలి? ఏది కావాలని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. కాబట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు ముక్కలు అడగారు, ప్రార్థన చేసేవాళ్ళు డబ్బులు అడగారు, ప్రార్థన చేసేవాళ్ళు వాచికెళ్ళి ఉత్సాహ కూర్చోరు ప్రార్థనలో. ఆత్మీయులు 24 ఎప్పుడు బైబిల్ అయిపోతుంది, ఎప్పుడు ప్రార్థన అయిపోతుంది, ఎప్పుడు ప్రసంగం అయిపోతుంది, ఆ ఇంటికి ఎప్పుడు పోతున్నా, ఎప్పుడు గేట్ మీద పడుతున్నా. కాబట్టి దయచేసి మనము నోటికి అర్థం పెట్టుకోవాలి. అంటే తిండి తినే విషయంలో అర్థం పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆయన చేపలు అడుగుతున్నాడు, చేపలు తెప్పి అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మరి మనం అన్ని విషయాల్లో మనము ఏం చేయాలి? నియంత్రణ కలిగి జీవించాలి. మన కళ్ళను నియంత్రించుకోవాలి, మనం శరీరాన్ని నియంత్రణ చేసుకోవాలి, మన నోటి మాటల్లో నియంత్రణ చేసుకోవాలి, మన కడుపును నియంత్రణ చేసుకోవాలి. ఏదంటే అది కడుపులో తిని 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 ఏమైపోతారు? బీపీలు, షుగర్, గ్యాస్ ట్రబుల్. కాబట్టి దయచేసి అట్లా లేకుండా చూసుకోవాలి. మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. సరే, తర్వాత నెక్స్ట్ మనం ముందుకు సాగుతాము. తర్వాత కొలెస్సీలకు రాసినటువంటి పత్రిక అయిపోయిన తర్వాత 23వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మాట ఇది. 23వ అధ్యాయం 34వ వచనము.
23వ అధ్యాయము 34వ వచనం. ఇరవై అధ్యాయము 34వ వచనం. తండ్రి యేసు ఏమంటున్నాడు? తండ్రి ఏం చేయించినారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. కాబట్టి మనం ఇట్లా చెప్పేవారంగా ఉన్నామా? తండ్రితో ఇట్లా ప్రార్థన చేసేవారంగా ఉన్నాము. ప్రభావ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీరు ఎరగడానికి క్షమించుకోవా అని ప్రార్థన చేసేవారంగా ఉంటాను. ప్రభావ నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, సమాధానం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన తప్పును మనము పోవాలి, క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. అందరితో సమస్త మానవులతో సమాధానం పడడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎట్లన్నా ఉండని, వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ పరిస్థితిని దేవునికి అప్పగించి, ప్రభావ వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏదైనా తప్పు చేసుకుంటే నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరన్నా కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భార్య భర్తలు కానీ, ఎవరన్నా కానీ, చిన్న నిర్ణయాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళతో సమాధానం లేకపోతే ఏం చేయాలి? క్షమాపణ అడిగి సరే. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నాకు తెలియదంటున్నాడు. ఒక అబ్బాయి ఏ ఊళ్ళో ఉన్నాడంటే నాకు తెలియదంటున్నాడు. తెలిసినా తెలియదా? ఏమో నాకేమీ తెలియదు. ఇంత ఘోరమైన విషయాలలో నేను వింటున్నా. ఈ మధ్య రోజుల్లో ఘోరమైన విషయాలు, చాలా విచిత్రమైన విషయాలు వింటున్నాం. సమాధానం లేనటువంటి స్థితి, సమాధానం లేనటువంటి స్థితి, మాటలు లేనటువంటి అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో మాటలు లేనటువంటి, మాటలు లేకుండా చేస్తుంది. భార్య భర్తలకు మాటలు లేనటువంటి పరిస్థితి, అభివృద్ధి లేనటువంటి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి. వీటన్నిటికీ కారణం ఏంటి? ప్రార్థన లేకపోవడం, దేవుని యొక్క సమయం ఇంకా రాకపోవడం. దేవుని సమయం కోసం వెయిట్ చేయాలి. ప్రతి దానికోసం ఒక సమయం అనేది, ప్రతి దానికి ఒక సమయము కలదంటాడు ప్రసంగి కదా. కాబట్టి సర్వను మరి ఆ విధంగా చెప్తాడు. సరే, మరి ముందుకు సాధం. 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5:44. 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద వర్షం పడుతుందా? అందరి మీద పడుతుందా? అది అందరి మీద పడాలి. అందరి మీద, నీతిమంతుల మీద, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తుంది. ఫలానా కులము, నీకు ఫలానా మతము, నీకు ఫలాని ప్రాంతము, నీకు ఫలానా భాష, ఫలాని గుణాన్ని కలిగి ఉన్నావు, దుర్గుణాన్ని కలిగి ఉన్నావు అని వేద అభిప్రాయాలు చేసే దేవుడుగా లేడు. ఏమంటున్నాడు? చదువుతారు ఒకసారి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ఏం చేయాలంట? మీ శత్రువులను ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, శేఖండి ఇచ్చిన శత్రువులను ప్రేమిస్తానని చెప్పండి.
పక్కనుండే వాళ్ళతో చెప్పండి, శేఖర్ నేను నా శత్రువులను ప్రేమిస్తాను. నా శత్రువును ప్రేమిస్తాను. ప్రేమిస్తాను, నా శత్రువును ప్రేమిస్తాను. వారి కోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. చెప్పండి, వారి కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. వారి కోసము ప్రార్థన ప్రార్థన చేస్తాను. చేస్తాను, ప్రార్థన చేయడు. కాబట్టి ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచు ఉన్నాడు. మీరు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును. ఫలము కలుగును. సో కాబట్టి మరి ఆ విధంగా మరి మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తే ఏ ప్రయోజనం? మనకు మళ్ళా తిరిగి ఇచ్చే వాళ్ళకే అన్నం పెడితే ఏ ప్రయోజనం? ఇవ్వలేని వాళ్ళకు పెట్టలేని వాళ్ళకు పెట్టాలి. ఎవరికి పెట్టాలా? మళ్ళా పెళ్ళికి పిలిచలేని వాళ్ళకు పెట్టాలి. మళ్ళా రండి మా ఇంటికి అని చెప్పలేని వాళ్ళకు పెట్టాలి. భోజనం పెడతాం రండి అని పిలవలేని వాళ్ళకు పెట్టాలి. ఒక ఆమె ఏడుస్తుంది, ఒక ముస్లాం ఏడుస్తూ ఉంది. అన్నం తక్కువైపోయింది, పెట్టేవాళ్ళు తక్కువైపోయినారు, ఏడుస్తుంది. చాలా ఏళ్ళు వయసు చాలా పెరిగిపోయింది ఆమెకి. అన్నం పెట్టేవాళ్ళు కొరత అయిపోయినాడు. ఆడ కనుకుంటే ఆడ ఆపేసి బండి ఎక్కించుకుని ఆడ మీద వదిలిపెట్టినాయని అంటారు. సో కాబట్టి వాళ్ళ బంధువుల ఇంటికి వాళ్ళ పిల్లల ఇంటికి వదిలిపెట్టమంటారు. ఏడ్చే మనము ఇతరులను విధవరాలను ఏడిపించే స్థితిలో మనము ఉందా కూడదు. విధవరాలను ఏడిపించకూడదు. విధవరాలను చూడాలి, గమనించుకోవాలి. మనము గమనించుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా అవసరం ఉంటేనే అవసరాన్ని ఏం చేయాలి? గ్రహించి ఏం చేయాలి? వాళ్ళకు ఆ విధవరాలకు సహాయము చేయాలి. విధవరాలకు సహాయము ఏడ్చి చెప్తుంది నేను ఎట్లుంది నాయన నా పరిస్థితి అని చెప్పేసి ఏడ్చి చెప్తా ఉంది. చూసినారా? ఎక్కడ కనపడినా కూడా బండి ఎక్కించుకొని వెళ్ళిపోతాం ఆమె ఖచ్చితంగా. కాబట్టి మరి మా ఊరిలో ఒక గుడ్డి పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడు నన్ను కనుక్కోలేడు. ఎందుకు కనుక్కోలేడు? గుడ్డివాడు కనుక కనుక్కోలేడు. మాట వినపడితే వెంటనే పేరు చెప్పేస్తాడు. మాట వినపడితేనే పేరు పెట్టి పిలిచి పలకరిస్తే వెంటనే వందనాలు జాయిన్ అంటాడు వెంటనే. కాబట్టి పేరు కనుక్కుంటాడు. వెంటనే ఎక్కడికి పోవాలన్నా కూడా బండి ఎక్కించుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది వెంటనే. సో కాబట్టి ఆ విధంగా మనం డోంట్ క్లోజ్ యువర్ ఐస్ టు యువర్ చైల్డ్ హూ కెన్ నెవర్ సీ. డోంట్ క్లోజ్ యువర్ ఐస్ టు యువర్ చైల్డ్ హూ కెన్ నెవర్ సీ. చూడలేని వాడిని చూసి కళ్ళు మూసుకోవద్దు. చూడలేని వాడిని చూసి కళ్ళు మూసుకోవద్దు. తెలుసుకోవడం కాదు, సాయం చేయాలి. తెలుసుకొని ఏం చేస్తావు? సాయం చేయాలి. కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు మూసుకున్నాడు? కనపడవు కాబట్టి. కళ్ళు కనపడవు. అంటే ఏం చేయాలి? వాడిని చూసి కళ్ళు మూసుకోవద్దు. ఏం చేయాలి? సహాయము చేసేవాడిగా మనము ఉండాలి. ఇంకా నాకు ఒకసారి చూస్తే ₹2 భోజనం పెడుతున్నారంట. ₹2 మా ఊళ్ళో పెడుతున్నారు. ఎవరిలో? మన ఊళ్ళో. ₹2 భోజనం పెడుతుంటే ఆడ కనిపించాడు. ఏం చేస్తున్నాడు? ₹2 భోజనం తింటున్నాడు. చూస్తున్నారా? ఎంత బాధ వేస్తుంది? నాకు చాలా బాధ వేస్తుంది. కొంచెం చూసే వాళ్ళంగా మనం ఉండాలి. చూసే వాళ్ళంగా ఉండాలి. ఏం చూసేవాళ్ళం? ఊరికే చూడటం కాదు. ఊరికే చూస్తారులేండి, ఎవరైనా చూస్తారు కదా. సహాయం చేసే వాళ్ళగా ఉండాలి అంటున్నా. కాబట్టి సహాయం చేసేవాడుగా మనము ఉందాం కాక. దేవుడు మనకు సహాయము చేయరు. కాబట్టి మనస్సు దేవుడు మనకు
ఇచ్చును గాక. దేవుడు మనకు సహాయం చేయను గాక, కృప చూపించును గాక, ఆమేన్. దేవుడు మనల్ని నడిపించును గాక. సరే, తర్వాత నెక్స్ట్ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. 15:33. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికి తోడై ఉండును గాక. మీకందరికీ తోడై ఉండును గాక. ఉండును గాక. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కాబట్టి సమాధానకర్తైన దేవుడు మనందరికీ కూడా తోడై ఉండి నడిపిస్తాడు. చూడండి, నడిపిస్తాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. మనుషులతో మనుషులకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. మనతో ఇతరులకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఇతరులతో మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనందరికి కూడా తోడై ఉన్నటువంటి దేవుడు. ఆ తర్వాత మరి కొంతమంది అల్లరి చేసుకుంటూ ఉంటారు. ఒక విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండి అట్లా చేస్తే ఏమవుతుంది, ఇట్లా చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అని ఏం చేస్తుంటారంటే అల్లరి చేసుకుంటూ ఉంటారు. ఆయనకి ఎందుకు ఇచ్చినారు ఆ పదవి, ఆయనకి ఎందుకు ఇచ్చినారు ఆ పదవి, ఆ చర్చిని ఆయనకి ఎందుకు అప్పగించినారు, ఆ పోస్ట్ ఆయనకి ఎందుకు ఇచ్చినారు, ఈ పోస్ట్ ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, ఈ ఊర్లో ఆయన ఎందుకు పెట్టలేదు. ఇవన్నీ మాటలు అవసరము లేదు. ఒక ఆయన ఇంటికి వచ్చి గట్టిగా ఫోన్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనకే ఎందుకు ఇచ్చినారు ఆ పదవి, ఆయనకి ఇవ్వకుండా బాగుండు కదా, వేరే వాళ్ళకి ఇచ్చితే బాగుంటుంది. ఇవన్నీ మాట్లాడుతుంది. ఇవన్నీ ఏంటి అంటారు? రాజకీయాలు అంటారు. సో కాబట్టి దేవుని యొక్క సంఘంలో రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. సో కాబట్టి దేవుడు అందరికీ కర్త కాదు. 14వ అధ్యాయము 1 కొరింథీ 14వ అధ్యాయము 33వ వచనం. 14వ అధ్యాయం 33వ వచనం. 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అందరికీ కర్త కాదు. కాబట్టి సమాధానానికే కర్త. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని అందరికీ కర్త కాదు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని ఎరిగే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. ఏది జరిగినా కూడా మన మేలు కోసమే అనేది మనము గ్రహించే వారంగా మనము ఉండాలి. ఏది జరిగినా మన మేలు కోసమే. దేవుడికి తెలియకుండా ఏది కూడా, దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఆ తర్వాత ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయైన దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి సంతోషం ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. తర్వాత సంపూర్ణులుగా ఉండాలంటే ఎట్లుండాలంటే మనము అర్పణ మనస్తత్వము, సగం మనస్తత్వము, ఆ తర్వాత కొరత కలిగినటువంటి మనస్తత్వము, చిన్న బుద్ధులు. ఎట్లాంటి బుద్ధులు? చిన్న బుద్ధులు. నాకు కొంచెం ఉంటే చాలే, కొంచెం వస్తే చాలే, కొంచెం ఇస్తే చాలే, కొంచెమే చాలే. ఇవన్నీ ఏం బుద్ధులు? ఇవి చిన్న బుద్ధులు. దండిగిస్తే నాకు దేవుడు దండిగిస్తే అందరికి నేను అందరికీ చెప్పండి గట్టిగా, నేను అందరికీ దేవుడు నాకు దండిగిస్తే అందరికీ నేను పంచుతాను. పంచడం కాదు, పంచడం అంటే మళ్ళా ఎవరికంటే వాళ్ళకి పంచితే కష్టం అయిపోతుంది కదా. సో కాబట్టి పంచడం కాదు, సహాయము చేయడం వేరు, పంచడం వేరు. సహాయం చేయడం వేరు, పంచడము వేరు. నీకు లేకుండా చేసుకొని మళ్ళీ పంచుతా ఉంటే ఏం చేస్తారు? మొత్తం ఇంట్లో అమ్ముకోకు అని చెప్పేసి చెప్తారు. అమ్మ నాకు కావాలంటారు. సో కాబట్టి మరి
దేవుని చిత్తం జరిగించే వారంగా మనము ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తము ఇచ్చేసి అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టినారు, అమ్మేసి మొత్తము స్థిరచరాస్తులన్నింటినీ కూడా అమ్మేసి ఏం చేసినారు అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి అందరూ సమిష్టిగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. విని పంచుకోవడమే అర్థమవుతుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినాలనేసి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఆత్మీయతలోకి మనము మన మనసు అంతా దేని మీద ఉంటుంది? డబ్బు అని కొట్టుకుంటుంటుంది. ఉండే దేనితో కొట్టుకుంటుంది? డబ్బు అని కొట్టుకుంటుంది. అంటే డబ్బు మీద మనసు, డబ్బు అనేది సాధారణ సంబంధమైనది, సాధారణ యొక్క ఆయుధం. దాని వెంట పడకూడదు. అది మన వెంట పడేటట్టుగా చూసుకోవాలి, మన వెంట వచ్చేటట్టుగా చూసుకోవాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఉరికిస్తాడు. ఎవరి దగ్గరికి? మన దగ్గరికి ఉరికిస్తాడు. ఇవ్వాల్సిన వాళ్ళు నిద్ర పట్టకుండా చేసి తీసుకుని వచ్చి ఇచ్చేటట్లుగా చేస్తాడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. మరి ప్రార్థన చేస్తామా చేయడం లేదా? చేస్తున్నామా చేయడం లేదా? దేనికోసము? డబ్బు కోసమా? దేనికోసము? ప్రభావ నేను నీకోసము జీవించాలి, నీ సారూప్యంలో నేను రావాలి, నీ యందు ఆనందించేవారుగా ఉండాలి, నీ యొక్క రాజ్యాన్ని నేను కట్టాలి ప్రభావ, నీ సొత్తుగా నేను మారాలి ప్రభావ, నీ లక్షణాలు నాకు దయచేయి ప్రభావ అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి దగ్గర అవుతా ఉంటే, దేవునికి ఇష్టడిగా మార్చబడతా ఉంటే, చూడు నా కుమారుడు డబ్బు అడగలేదు, ఇవ్వడగలేదు, ఏమడగలేదు, ఏమడుగుతున్నాడు? నీ సారూప్యం నాలోకి, నీ లక్షణాల నాలోకి వచ్చినట్టుగా సాయం చేయకపోవా అని అడుగుతున్నాడు. కాబట్టి నేను సమస్తము అతనికి ఇస్తానని చెప్పేసి అన్ని దేవుడు మనకు అనిపిస్తాడు. అప్పుడు అవన్నీ మన వెనుకబడి వస్తాయి, మన వెనుకబడి. కాబట్టి మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదగకుండా డబ్బు వెనుకబడి ఎవరిస్తారు ఎవరు? కాబట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా మనము ఆయన సారూప్యంలోకి ఎదిగే వారంగా ఉండాలి, ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి, ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకునే వారంగా మనము తయారు కావాలి. అప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి నడిపించుకున్నాక ఆమేన్.